ఓల్డ్ ఏజ్ ఫాల్స్ అని ముసలితనంలో అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి 60, 70, 80 ఆ వయసులో జనరల్గా కర్ర పట్టుకుని నడిచినా మామూలుగా నడిచినా పడిపోతూ ఉండడం అన్నది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ పడిపోవడం అన్నది బట్టిగో అని అదొక డిసీజు, మెడ తల జరగడం అది ఉన్న వాళ్ళకి జరుగుతుంది. హై బీపీ ఉన్నప్పుడు అట్లా కళ్ళు తిరుగుతూ ఉండొచ్చు. ఇంకా షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి, హైపోగ్లైసిమియా అంటారు, అప్పుడు కూడా పడిపోవడం జరగవచ్చు. ఇవి కంప్లైంట్స్ అనమాట. ఇట్లాంటి డాక్టర్ చేత చెక్ చేయించుకోవాలి. తప్పకుండా తగ్గుతాయి, అవి కూడా తగిన వైద్య సౌకర్యాల వల్ల. కానీ జనరల్గా ఏమవుతుందంటే ఓల్డ్ ఏజ్లో నరాల బలహీనత ఏర్పడుతుంది. పాదాలలో మనకి రక్త ప్రవాహము పాదాల నుంచి హార్ట్కి వచ్చే చోట కొన్ని ఆటంకాలు ఏర్పడడం వల్ల, వేరికోస్ వెయిన్స్ వల్ల పాదాలలో నుంచి పైకి వచ్చే నరాలు మన బ్రెయిన్కి సప్లై ఇవ్వాలి. మన బ్రెయిన్కి వెళ్ళాలి. 72,000 నరాలు ఉంటాయి మన శరీరంలో. అవి వాటి కొసలు మూసుకుపోయి ఓల్డ్ ఏజ్లో చాలా సహజంగా అవి మూసుకుపోతాయి. అవి మూసుకుపోయినప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంది. తర్వాత డయాబెటిక్ వాళ్ళకి కానీ డయాబెటిక్ కాని వాళ్ళకి కానీ న్యూరోపతి అనే ఒక కంప్లైంట్ వస్తుంది. అది నరాల యొక్క పట్టుతో తగ్గిపోవడం అనమాట. అది అరికాళ్ళల్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అరికాళ్ళల్లో ఆ కంప్లైంట్ కాబట్టి కూడా తూలి పడిపోవడం అనేది జరుగుతుంది. జనరల్గా లేడీస్ అని జెంట్స్ కానీ బాత్రూమ్స్ వెళ్ళినప్పుడు అక్కడ తడికి పడిపోతూ ఉంటారు. హిప్ ఫ్రాక్చర్స్ జనరల్గా అవుతూ ఉంటాయి. ఈ ప్రమాదాలన్నీ అవాయిడ్ చేయడానికి ఒక చిన్నగా 4 ఎక్సర్సైజ్లు ఉన్నాయి. అవి డైలీ ప్రాక్టీస్ చేస్తే ఈ తొడల దగ్గర, పిక్కల దగ్గర, మన హిప్స్ దగ్గర, తొడల దగ్గర, ఈ పిక్కల దగ్గర ఉన్నట్టు మజిల్స్ గట్టిపడి పాదాల నుంచి మన బ్రెయిన్కి సప్లై అయ్యే నరాలు యాక్టివేట్ అయ్యి అవి డల్ అయిపోతాయి ఓల్డ్ ఏజ్లో. అవి యాక్టివేట్ అయ్యి వాటి యాక్టివేషన్ వల్ల నడిచేటప్పుడు బ్యాలెన్స్ వస్తుంది. ఎత్తు పల్లాల్లో నడిచేటప్పుడు బ్యాలెన్స్ వస్తుంది. దానివల్ల మనం ఈ ఫాల్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అసలు ఈ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే సీనియర్ హెల్త్ కేర్. అంటే ఓల్డ్ ఏజ్లో ఆరోగ్యాన్ని ఎలాగా మెయింటైన్ చేసుకోవాలి అన్నదే ఆ హెడ్డింగ్ కిందే చాలా చెప్తున్నారు. వాటిల్లో ఇదొకటి. ఆ ఎక్సర్సైజ్ చేద్దాము. ఒక 4 ఎక్సర్సైజ్లే, అవి పెద్ద కష్టమే లేదు. జనరల్గా ఫాల్ అవాయిడ్ చేయడానికి ఇవి. ఏదైనా కంప్లైంట్ వల్ల ఫాల్ వచ్చిందంటే అది మనం డాక్టర్ చూపించుకోవాలి తప్పనిసరిగా. జనరల్గా అవాయిడ్ చేయడానికి 4 ఎక్సర్సైజ్లో మొదటిది ఏంటంటే మనం నడిచేటప్పుడు బ్యాలెన్స్ ఎలా సంపాదించుకోవాలి. మన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ 2 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. పాదాల నుంచి నడక ఉపయోగపడి, కాళ్ళు పాదాలే కదా, పాదాల నుంచి మనకి నరాలు పైకి వచ్చి అది మనం నడిచేటప్పుడు బ్యాలెన్స్కి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్కి, రైట్ సైడ్ బ్రెయిన్కి సిగ్నల్స్ అందించడం. ఈ సిగ్నల్స్ అందడం అన్నది ఓల్డ్ ఏజ్లో డల్ అయిపోతుంది. చిన్నప్పుడు యుక్త వయసులో బాగానే ఉంటుంది, మిడిల్ ఏజ్లో. ఓల్డ్ ఏజ్ వస్తున్న కొద్దీ నరాలు ఇన్ని నేరం అయిపోయి కొసలన్నీ కలిసిపోయి బ్లాక్ అయిపోతాయి. ఆ బ్లాక్ అవ్వడం వల్ల మనం నడిచేటప్పుడు నువ్వు బ్యాలెన్స్గా నడువు అనే సిగ్నల్స్ బ్రెయిన్ నుంచి మనకి రావాలి. అవి రావడం డల్ అయిపోతుంది. మొదటి ఎక్సర్సైజ్ ఆ సిగ్నల్స్ తెచ్చుకోవడం కోసం. అది ఇలా కూర్చోవాలి, కుర్చీలో కూర్చొని చేయాలి. జనరల్గా ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం చెప్తున్నారు కాబట్టి చైర్ సిట్టింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. కుర్చీలో కూర్చునే అవకాశం లేకపోతే ఇట్లా దివాన్ మీద, మంచం మీద కూర్చొని చేయొచ్చు. ఇట్లా కొసలు కూర్చొని వీలైనంత వరకు నడుము నిటారుగా పెట్టుకుని ఈ కుడి కాలుని కొద్దిగా పైకి అట్లా ఎత్తాలి. కుడి కాలు ఎత్తినప్పుడు ఎడం చేతిని ముందుకు తీసు. దీని ఏమంటారు, సీటెడ్ మార్చింగ్ అంటారు. అంటే కూర్చునే నడక అనమాట. వాకింగ్ చేసేటప్పుడు ఇట్లా చేతులు, కాళ్ళు ఇలా కదులుతో నడుస్తారు కదా. నడిచేటప్పుడు ఈ చేయి ఇలా వస్తుంది, ఈ చేయి ఇలా వస్తుంది. ఈ అడుగు పడినప్పుడు ఈ చేయి కదులుతూ ఉంటాయి. ఆ న్యాచురల్ వాకింగ్ కూర్చొని చేస్తున్నాం అన్నట్టు, బికాజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఇది కాలు ఇలా ఎత్తినప్పుడు ఈ చేతిని ఇలా పైకి ఫార్వర్డ్ చేయాలి. ఈ కాలు ఎత్తినప్పుడు ఈ చేతిని ఫార్వర్డ్ చేయాలి. 10 to 15 రౌండ్స్ చేయాలి. బిగినింగ్లో 5 రౌండ్స్ చాలు, తర్వాత 10 to 15 రౌండ్స్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బ్రెయిన్కి సిగ్నల్స్ బాగా అందుతాయి.
ఇక్కడ కార్డియోవాస్కులర్ మజిల్స్, కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ కూడా అంటారు దీన్ని. ఇక్కడ మనకి రక్తం గుండెకి అందడానికి కావాల్సినట్టు రక్తనాళాలు క్లోజ్ అయ్యి ఉంటే అది ఓపెన్ అవ్వడానికి, నరాలు అన్నవి పైకి వచ్చి ఈ చెయ్యి ఈ కాలు ఇలా ఎత్తి ఈ చెయ్యి ఇలా అన్నప్పుడు మనం యాక్షన్ ఇస్తున్నాం కాబట్టి ఈ పక్క బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడానికి సిగ్నల్ అందుతుంది బ్రెయిన్కి, మనం నడుస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా నడవమని. ఈసారి ఈ బ్రెయిన్కి బ్యాలెన్స్గా మనం నడవడానికి బ్రెయిన్కి సిగ్నల్స్ అందుతాయి. సింపుల్ ఎక్సర్సైజు. ఇట్లా కాలు ఎత్తడానికి కుడి కాలు ఎడంచే పైకి పెట్టడం, 2 సెకండ్స్ టైం ఇవ్వాలి. ఎత్తడానికి పెట్టడానికి డౌన్ అయిపోవాలి, 2 సెకండ్స్ ఆగాలి. ఇప్పుడు ఈ కాలు ఎత్తుతాం కొద్దిగా చాలు. ఇలా బ్యాక్కి అవ్వకుండా చేస్తే మంచిది. అవ్వలేము, ఓల్డ్ ఏజ్ వల్ల మన మూమెంట్ లేకుండా చేయలేము అంటే బెండ్ అయినా పర్వాలేదు, వీలైతే బెండ్ అవ్వకుండా చేయాలి. ఇలా అని ఈ కాలు అంటున్నాం కాబట్టి ఈ చెయ్యి ఎత్తాలి ఫార్వర్డ్. 2, 3, 4 అలాగా 2 సెకండ్స్ లేదా 1 సెకండ్. 5 కిందకు వచ్చిన తర్వాత కూడా 1 సెకండ్ ఆగాలి. 6 1 సెకండ్ 2 సెకండ్స్ ఆగాలి. 7, 8, 9, 10, 11, 12, 13, 14. చెయ్యి ఏ పక్కకైనా తిప్పచ్చు, పర్వాలేదు. టైం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి టైం ఇవ్వడం. 15, 16, 17 ఒక క్షణం ఆగాలి. 18, 19, 20 టైమ్స్ చేసాము. అప్ 2 సెకండ్స్, డౌన్ 2 సెకండ్స్. పైకి ఎత్తినప్పుడు 2 సెకండ్స్, కిందకు వచ్చినప్పుడు ఆగి 2 సెకండ్స్ మళ్ళీ చేయాలి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. దీనివల్ల మన బ్రెయిన్కి, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్కి పాదాల దగ్గర మూసుకుపోయి ఉన్న నరాలు ఓపెన్ అయ్యి ఆ సిగ్నల్ అందుతుందన్నమాట. నువ్వు ఇట్లా గాలిలో గాలి ఎత్తి నడుస్తున్నావు కాబట్టి నువ్వు పడిపోకుండా బ్యాలెన్స్ ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓల్డ్ ఏజ్లో చాలా అవసరమైన ఎక్సర్సైజ్. రెండోది హీల్ అండ్ టోస్ రాకింగ్ అంటారు. అంటే కాలి మడిమలు, టోస్ అంటే పాదాల వేళ్ళు, అప్ అండ్ డౌన్ చేయడం, అప్ అండ్ డౌన్ చేయడం అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే కాళ్ళల్లో ఇప్పుడు చెప్పాను కదా, నరాలు పాదాల దగ్గర ఉన్నటువంటి నరాల కొసలు ఓల్డ్ ఏజ్లో మూసుకుపోతాయి. దానివల్ల వేరికోస్ వెయిన్స్ కంప్లైంట్ వస్తుంది చాలామంది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ. ఆ కంప్లైంట్ అవాయిడ్ చేయడానికి, దానివల్ల ఫాల్ జరుగుతుంది. ఆ ఫాల్ అనేది పడిపోకుండా ఉండడానికి కాలి మడివలి ఇలాగా ఎత్తాలన్నమాట పైకి. కాలి మడివలి ఇలా ఎత్తినప్పుడు మనం దించి 1 సెకండ్ చాలు, మళ్ళీ ముందు వైపుని ఇలా ఎత్తాలి. వేళ్ళని ఇలా ఎత్తినప్పుడు ఈ మోకాల నుంచి ఈ పాదాల వరకు ఉన్నటువంటి ఈ మజిల్స్ ఇక్కడ టైట్ అవుతాయి, గమనిస్తూ చేయాలి. 1 సెకండ్ నుండి దీన్ని డౌన్ చేసి హీల్స్ ఎత్తుతాం మడివల్ని. ఎత్తినప్పుడు వెనక వైపు మన కాఫ్ మజిల్స్కి, పిక్కలకి వెనక వైపు ఉన్న మజిల్ టైట్ అవుతుంటాయి. ఈ వెనకాలన్న మజిల్కి, ముందున్న మజిల్కి సైంటిఫిక్ నేమ్స్ ఏమో ఉన్నాయి, అవి కూడా చెప్తున్నారు. మనం డాక్టర్స్ కాదు కాబట్టి ఆ సైన్స్ మనకు అర్థం కాదు. ఆ పేర్లు తెలుసుకున్నా కూడా జనరల్ పీపుల్ తెలియదు, అది అంత అనవసరం. ఈ పక్క ఉన్నటువంటి మజిల్స్, ఈ వెనక వైపు ఉన్న మజిల్స్ సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. ఆ మజిల్స్ టైట్ చేసి మన శరీరం బరువు, మోకాళ్ళు కాకుండా మోకాళ్ళు అరిగిన వాళ్ళకు కూడా మోకాళ్ళు బరువు మొయ్యలేవు. ఈ మజిల్స్ టైట్ అయ్యాయంటే మన మోకాళ్ళ బరువుని, మన బాడీ బరువుని చాలా వరకు ఈ మజిల్స్ మోస్తాయి. మోకాళ్ళు బరువు తీసుకోవు కాబట్టి మోకాళ్ళ అరుగుదల కూడా ఓల్డ్ ఏజ్లో తగ్గుతుంది. రెండోది ఇప్పుడు ఈ ఫాల్ కూడా అవాయిడ్ అవుతుంది, పడిపోవడం కూడా అవాయిడ్ అవుతుంది. ఎందుకంటే ఈ యాంకిల్ ఉంది చూసారా, కాలు మడిమ వెనక వైపు,
ఆ యాంకిల్ స్ట్రెంగ్త్ వస్తుంది ఈ ఎక్సర్సైజ్ వల్ల. ఇలా ఎత్తడం వల్ల, పడుకోబెట్టి ఇలా ఎత్తడం వల్ల యాంకిల్కి స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ యాంకిల్ అంటే మడిమ భాగం. ఆ మడిమ భాగంలో ఉన్న నరాలు యాక్టివేట్ అవుతాయి. అవి యాక్టివేట్ అయిన తర్వాత అవి నీ బ్రెయిన్కి సిగ్నల్ తీసుకెళ్తే ఫాల్ అన్నది అంటే పడిపోవడం అన్నది అవాయిడ్ అవుతుంది. దానికోసం చేసే ఎక్సర్సైజు. అట్ ద సేమ్ టైం మోకాళ్ళు అరిగిన వాళ్ళకి కూడా మంచిది. ఇంకా అట్లాగే పాదాలలో ఒకసారి రక్తం గూడు కట్టి మనకి వాటర్ చేరి ఓల్డ్ ఏజ్లో అవి కూడా వాస్తూ ఉంటాయి. జనరల్గా అది కూడా ఓల్డ్ ఏజ్లో వచ్చి కంప్లైంటే. అది కూడా అవాయిడ్ అవ్వడానికి పనికొస్తుంది. ముందు అవాయిడ్ టు ఫాల్ ఇప్పుడు మనం చేస్తుంది 10 times 10 to 12 times చేయాలి. స్లోగా ఇలా ఎత్తాలి. మునివేళ్ల మీద కూర్చుని మనం బరువు పెడుతున్నాం. అదే నుంచులు కూడా పెట్టచ్చు. నుంచులు పెడితే ఏదైనా పట్టుకోవాలి, చైర్ కానీ ఏదైనా బ్యాక్కి. బికాజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ లేని వాళ్ళు ఎలాగైనా చేస్తారు పిల్లలు. మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తున్న ఎక్సర్సైజ్ ఇవి. మన ఆరోగ్యం కోసం చేస్తున్నవి సీనియర్ సిటిజన్స్. సరే, మన ఈ క్లాస్ పేరే సీనియర్ హెల్త్ కేర్, యోగా ఫర్ సీనియర్ సిటిజన్స్. దాంట్లో మనం చెప్తున్నాము. ఇలా ఎత్తాలి, 1 నిమిషం ఉండాలి. నిమిషం కాదు, సెకండ్. 1 సెకండ్ ఉండి స్లోగా డౌన్ చేయాలి. ముందు వేళ్లపాటుని ఎత్తాలి. వేళ్లపాటుని ఇలా ఎత్తాలి. 1 సెకండ్ ఉండాలి. వేళ్లపాటుని ఎత్తినప్పుడు హీల్ మీద నొక్కాలి. 1 సెకండ్ ఉండి డౌన్ అవ్వాలి. తర్వాత వెనకాల పార్ట్ ఎత్తుతాం. అప్పుడు ముందు వేళ్ల వెనకాల బాల్స్ అని ఉంటాయి. కాలి వేళ్ల వెనకాల ఇక్కడ ఎత్తులు ఉంటాయి. వాటి మీద బరువు పెట్టాలి లైట్గా. డౌన్, 1 సెకండ్, అప్, 1 సెకండ్ లేదా 2 సెకండ్స్, డౌన్, అప్, 1 సెకండ్, డౌన్. 3 సార్లు చేసాం. 4th టైం 1 సెకండ్, డౌన్, అప్, డౌన్. 5th టైం అప్, టో స్క్వాట్ని ఎత్తాం. 1 సెకండ్ లేదా 2 సెకండ్స్, స్లోలీ డౌన్. క్విక్గా చేయకూడదు, హడావిడిగా చేయకూడదు. ఒకసారి జర్క్ ఇచ్చినట్టు ఇలా వదిలేయకూడదు. దానివల్ల సిగ్నల్ అందదు బ్రెయిన్కి. స్లోగా చేస్తేనే బ్రెయిన్ మెదడు తమ సిగ్నల్స్ అందుకుంటుంది. 6th టైం అప్, డౌన్, ఫ్రంట్ పార్ట్ అప్, డౌన్, 1 సెకండ్, వెనక పార్ట్ అప్. 7th టైం డౌన్, అప్, డౌన్. 1 సెకండ్ ఉండాలి. 8th టైం 8వసారి 2 సెకండ్స్, డౌన్, అప్, డౌన్. 9వసారి అప్, డౌన్, ఫ్రంట్ పార్ట్ అప్, డౌన్, 1 సెకండ్. 10th టైం 10వసారి అప్, డౌన్, ఫ్రంట్ పార్ట్ అప్, డౌన్, వెనక పార్ట్ అప్. 11వసారి డౌన్, అప్, డౌన్, అప్, 2 సెకండ్స్, డౌన్, అప్, 2 సెకండ్స్, డౌన్. డౌన్ అయిన తర్వాత 1 సెకండ్, పైకి లేపినప్పుడు 2 సెకండ్స్. ఇట్లాగా 12 టైమ్స్ చేసాం. మొదటి ఎక్సర్సైజ్ 15 టైమ్స్ చేసాం. 2 సెకండ్స్ అప్, 2 సెకండ్స్ డౌన్ మొదటిది. ఇప్పుడు 2 సెకండ్స్ అప్, 1 సెకండ్ డౌన్. రెండో ఎక్సర్సైజ్ చేసాం. మొదటి ఎక్సర్సైజ్ వల్ల మనకి బ్రెయిన్కి రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్కి ఇలా రైట్ హ్యాండ్ లేపుతున్నాం, లెఫ్ట్ లెగ్ లేపుతున్నాం. అలా వల్ల రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ యాక్షన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, పడిపోకుండా కాపాడడానికి, బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళడానికి. రెండో దానివల్ల ఈ యాంకిల్స్ దగ్గర స్ట్రెంగ్త్ క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల ఇది చేయడం వల్ల యాంకిల్స్కి స్ట్రెంగ్త్ వస్తుంది. దానికి బలం ఉంచుకోవడం బట్టి అక్కడ ఉన్న నరాలన్నీ
ముడుచుకుపోయి దగ్గరగా వచ్చినవి విచ్చుకుని విశాలంగా ఓపెన్ అవుతాయి.